ఫారెస్ట్ భూమిలో ఉన్నాం మేము. మా డాడీ, మా అమ్మ, నేను గత 20 సంవత్సరాలుగా మేము దీంట్లో సాగు చేసుకుంటున్నాం. మా డాడీ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఎకరాల పట్టా వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా పేరు మీద 2 ఎకరాలు 30 గుంటల పట్టా వచ్చింది. అది మేము సాగు చేసుకుంటున్న భూమిలో పత్తి విత్తనాలు వేసాం. పత్తి విత్తనాలు వేసినాక అవి మొలకెత్తిన తర్వాత మేము లేని సమయాన్ని చూసి అర్ధరాత్రిన ఫారెస్ట్ వాళ్ళు గడ్డి మందు కొట్టారు. గడ్డి మందు కొట్టి మా పంటనంతా నాశనం చేశారు. ఒక సుమారుగా 20 నుంచి 30 వేల మధ్య ఖర్చు అయినట్టు నష్టం జరిగింది. మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఫోన్ చేసినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ ఫిర్యాదు తీసుకోవడం లేదు. మాకు తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. గట్టిగా మాట్లాడు. పట్టా వచ్చిన దాంట్లో ట్రెంచ్ కొట్టారు కావాలని చెప్పేసి 2 జేసీబీలతో కలిపి అవి ఇట్లా మా పొలం చుట్టూ చేను చుట్టూ కూడా కంచె ఏర్పాటు చేసిన తర్వాత కంచెను కూడా పీకేశారు. తీగలను కూడా తీసేశారు. ఎప్పుడు దున్నినా కానీ ఎప్పుడు సాగు చేసుకుంటున్నా కానీ ఎప్పటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మొక్కలన్నీ కాలుతో కూడా ఇట్లా చిదిమేశారు మొక్కలు మొలవకుండా. మాకు తగిన న్యాయం చేయాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం.